సార్, మరో టాపిక్. తాజాగా అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు 11 సీట్లు మాత్రమే ఇచ్చాడు, మరి నేను ఎలా ఇవ్వగలను ప్రతిపక్ష నాయకుడు హోదా అని అన్నారు. గతంలో కూడా ఈ చర్చ జరిగింది సార్. దేన్ని బట్టి ఇవ్వాలి, అసలు ఇవ్వడానికి రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉందా లేదా అనేటువంటి దాని మీద రకరకాల చర్చలు జరిగాయి. అయితే ఆయన అనేది ఏంటంటే, మీరు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే అది హాజరేసుకున్నట్టు కాదు, గవర్నర్ ప్రసంగానికి వచ్చిన రోజు హాజరేసుకున్నట్టు కాదు అనేటువంటిది. అయితే ఇంకో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య ఏం చేశారంటే, కొంచెం అంటే వైఎస్ఆర్ గారి అభిమానులు ఇదవ్వకుండా, నాకు వైఎస్ఆర్ గారు అంటే చాలా అభిమానం, ఆయన మీద గౌరవంతో నేను జగన్మోహన్ రెడ్డికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. గతంలో ఆయనతోటి జరిగినటువంటి ఒక సంభాషణ కూడా మాట్లాడారండి. ఏంటంటే, ఆయనకి నన్ను ఆయన చాలా ఆప్యాయంగా పలకరించేవారు, ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి రా అనేవారు, మీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంటాం. తర్వాత ఆయనకి సంబంధించిన ఒకరికి ఏదో ఈ ఆపరేషన్ గురించి కూడా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఆర్థిక సాయం చేశారని, ఇలా వైఎస్ఆర్ గారితో ఉన్నటువంటి అనుబంధం గుర్తు చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారిని యథావిధిగా టార్గెట్ చేశారు. అసలు రాజ్యాంగంలో ఈ ప్రొవిజన్ ఉందా? ఒక రాజ్యాంగ నిపుణుడిగా మీరు దీన్ని అసలు ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? జగన్మోహన్ రెడ్డిని ఆట ఆడుకోవటం అనేటువంటి లక్ష్యంతోనే అసలు అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా చేయడంలోనే ఉద్దేశం ఏంటంటే, దానికి ఇంకా ఆయనతో పాటు రాజ్యాంగం గురించి దాని గురించి తెలిసినటువంటి వాళ్ళు సీనియర్స్ చాలామంది ఉన్నారు. సీనియారిటీ ప్రాతిపదికగానే ఇవ్వాలి అనుకుంటే పాపం ఆయన ఇప్పుడు ఏదో పదవి ఇస్తారని కూడా ఎదురు చూస్తున్నాడు. వ్యవస్థాపక సభ్యుడు గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళకి ఇచ్చినట్టయితే కూడా బాగానే ఉండేది. కానీ ఒక టార్గెటెడ్గా, ఎందుకంటే ఎంత హార్ష్ డైలాగ్స్ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి, చూసాం కదా. బతికే ఉన్నాడుగా అని ఏదో ఇలాంటి కొన్ని అంటే అలాంటి పదాలు వాడేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి స్పీకర్గా పెట్టారు అంటేనే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఆడుకోవాలని. సో అదే క్రమంలో అసలు వాళ్ళు ఈ సిచ్యువేషన్ అంతా, ఎందుకంటే అక్కడ సభలోకి వెళ్ళినప్పుడు మాట్లాడేటువంటి అవకాశం లేనప్పుడు మనం వెళ్ళి ఉపయోగం ఉంది, దాన్ని మీడియా మాధ్యమంగానే మనం చేయాలనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. సరే, దీంట్లో కొంత డిఫర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ ఇట్ బి. ఎన్నిసార్లు అరుస్తారు, ఎన్నిసార్లు ఫైట్ చేస్తారు వాళ్ళు, ఎందుకు వెళ్ళకూడదు, మీరు వెళ్ళండి మాట్లాడండి అనేటువంటి వాళ్ళు వైసీపీ నుంచి సానుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అది వేరే విషయం. కానీ ప్రతిపక్ష హోదా అనేటువంటిది 11 మంది అని చెప్పని ఎద్దేవా చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి 11 మంది కనుక ఉన్నట్లయితే, లేదు ఇంకా తక్కువ మంది ఉన్నట్లయితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని అంటే, రాజ్యాంగంలో ఎంత శాతం ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేటువంటి అంశం మీద ఎక్కడా కూడా కేటగారికల్గా లిఖించబడినటువంటి ప్రొవిజన్ ఎక్కడా లేదు. ఇంతే, వీళ్ళకి ఎన్నే సీట్లు వచ్చాయి కాబట్టి వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు. కానీ మరి ఈ 10% ఉండాలి అంటే, ఇప్పుడు వీళ్ళకి ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 18 మంది ఉండాలి. 10% కావాలంటే 18 మంది ఉండాలి. మరి అసలు ఈ 10% అనేటువంటి అంశం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే నేను ఎల్ఎల్ఎం కాన్స్టిట్యూషనల్ లా చేశాను, నేను ఆ ప్రొవిజన్స్ అన్నీ కూడా నేను చూశాను, ఎక్కడా లేదు అది. మరి ఎక్కడి నుంచి వచ్చింది 10% అని చెప్పానంటే, ఇదే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి ఇది. భారతదేశంలో ఫస్ట్ టైం స్పీకర్గా చేసినటువంటి మావలంకర్ ఆయన ఏం చేశాడంటే, కొన్ని వీటిల్ని ఫ్రేమ్ చేశాడు. ఆయన చేస్తే ఆయన మావలంకర్ చెప్పినటువంటి దీని ప్రకారంగా కనీసం 10% అన్నా ఉండాలి, 10% అన్నా కనుక ఉన్నట్లయితేనే వాళ్ళకి ఇవ్వాలని చెప్పినటువంటి దాన్ని వీళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. అంతేకాకుండా 1977లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ 1977లో తెచ్చినటువంటి చట్టం ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ అనేటువంటి దాన్ని ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో ఏం చేశారంటే 10% నిబంధన తూచా తప్పకుండా పాటిస్తున్నారు వాళ్ళు. అయితే ఏంటంటే అక్కడ కూడా 10% ఉండాలనేటువంటిది ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ దాన్ని ఆ యాక్ట్ని చేస్తున్నారు. ఇక దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. అంటే ఈ 10% ఇంకొక అసలు ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అనేటువంటిది కానీ, ఇంకా చాలామంది పాటించేటువంటి ప్రొవిజన్స్ కానీ
వీటన్నిటికి సంబంధించి ఒక మంచి మళ్ళీ ఒక బుక్ ఉంది. ఆ పుస్తకం ఏంటంటే కౌల్ అండ్ షక్దర్ అనే వాళ్ళు రాసినటువంటి ఒక బుక్ ఏదైతే ఉందో, ఈ పార్లమెంటు ప్రొసీజర్స్, ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ అన్నమాట. ఈ ప్రాక్టీస్ ఆఫ్ ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్, ఇది ఈ కౌల్ అండ్ షక్దర్ ఇది చాలా పాపులర్. ఆ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది ఇది ఒక రెఫరెన్స్ బుక్. ఎవరైనా సరే శాసనసభ్యులకి కానీ పార్లమెంటు సభ్యులకు కానీ సభలో నడుచుకోవాల్సినటువంటి విధి విధానాల గురించి కనుక తెలుసుకోవాలన్నట్లయితే ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. కౌల్ అండ్ షక్దర్, అది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో దాని గైడ్లైన్స్ ప్రకారంగానే ఈ 77లో ఏర్పాటైనటువంటి ఇది కూడా ఉంది. సో బేసింగ్ ఆన్ దట్ ఏంటంటే 10% ఉండాలి అనేది, బట్ నాట్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్. అట్లా ఇదేంటంటే ఒక సంప్రదాయం అంటారు దీన్ని, ఇది ఒక కష్టం. ఈ 10% ఉండాలనేటువంటి ఒక సంప్రదాయాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్న దరిమిల దానికి ఇది. బట్ అల్టిమేట్లీ ఇది ఏంటంటే దిస్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ స్పీకర్ నిర్ణయాధికారం మేరకే అపోజిషన్ హోదా ఇవ్వాలా అవసరం లేదా అనేటువంటిది ఉంది తప్ప, అది చాలామంది స్పీకర్లు ఏంటంటే ఇది 10% అనేటువంటి దీన్ని వీళ్ళు ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారు. ఆ ప్రాసెస్లోనే తెలుగుదేశం పార్టీకి కూడా అపోజిషన్ హోదా అనేటువంటిది ఇవ్వలేదు గతంలో. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి మెజారిటీతో, ఆ హిస్టరీ కనుక ఒకసారి చూసుకుంటే 1984లో కాంగ్రెస్కి భారీ మెజారిటీ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కేవలం 30 సీట్లతోనే అతిపెద్ద ప్రతిపక్షంగా ఏర్పాటైంది. కానీ మరి 10% అనేటువంటిది అంటే ఏంటి? 10% అంటే 55 సీట్లు లేవు అనేటువంటి కారణంతోనే వాళ్ళకి అపోజిషన్ హోదా ఇవ్వలేదు ఆ రోజున. తర్వాత 2014 అండ్ 2019 లోక్సభ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు, 52 సీట్లు, అంటే 14లో 44, 19లో 52 సీట్లు మాత్రమే రావడంతో ఈ 10% నిబంధనని వాళ్ళు కూడా ఆ సంప్రదాయాన్ని ఫాలో అయ్యి వాళ్ళకి ప్రతిపక్ష హోదా అనేటువంటిది ఇవ్వలేదు. తర్వాత 2015లో ఢిల్లీ అసెంబ్లీ 70 సీట్లకు గాను బీజేపీకి కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ 3 సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి అక్కడ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సో ఇలాంటి కేస్ స్టడీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి బేసింగ్ ఆన్ ఆల్ దీస్ కేస్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది మనకి చాలా కలిసి వచ్చినటువంటి అవకాశం, 11 సీట్లే వచ్చాయనేటువంటి దీంతో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇవ్వకుండా చేస్తూ అడపాదడపా ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవో ఇస్తున్నారు. ఆయన యాక్చువల్లీ ఈ రిఫరెన్స్లు కూడా చెప్పలేదండి. ఆయన అంటుంది ఏంటంటే 2019-24 మధ్యలో మీరు ఇలాగే అసెంబ్లీలో కామెంట్ చేశారు కదా, ఒక 5గురిని ఇట్లా లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు చంద్రబాబు అన్నారు కదా అని అది రిఫర్ చేస్తారు. గతంలో గుర్తుందా, చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు 23 మంది ఎమ్మెల్యేలను ఆయన కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. సో రాజకీయాల్లో వాల్యూస్ గురించి వీటి గురించి మాట్లాడతామంటే గతాన్ని మర్చిపోతే ఎట్లాగా? పూర్తిగా ఆపర్చునిస్ట్ పాలిటిక్సే తప్ప ఇది మరొకటి కాదు. ఇప్పుడు కూడా కౌన్సిల్లో కొంతమందిని అలాగే లాగేసేసారు. సో అయితే ఇక్కడ అసలు ఈ ప్రతిపక్ష హోదా అనేటువంటిది రావడం వల్ల ఏంటంటే ఇది పార్టీల మధ్య వాళ్ళకు ఉండేటువంటి మైలేజ్ సంగతి పక్కన పెట్టినట్టయితే ప్రజల్లో ఇక్కడ కావాల్సింది ప్రధానంగా అదే కాదు, పార్టీ కాదు, కొన్ని ఇష్యూస్లో ముఖ్యంగా ఏంటంటే కొన్ని నిర్ణయాలు ఇప్పుడు వీళ్ళు ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు ఆర్టీఐ కమిషనర్గా కానీ ఇలాంటి కొన్ని నియామకాలకు సంబంధించి ఏంటంటే అపోజిషన్ లీడర్ ఒపీనియన్ కూడా చాలా వ్యాలిడ్గా ఉంటుంది. సో ఆ అవకాశాలన్నీ కూడా లేనప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క నియామకాల్లో డెసిషన్ మేకింగ్ అనేది పార్షియల్ అయిపోతుంది కదా. సో ఇలాంటి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో లెట్ ఇట్ బి, బట్ విషయం అయితే వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఇవ్వరు అంతే.